840 సంవత్సరాలకు పైచిలుకు చరిత్రను కలిగి ఆనాటి అద్భుతమైన చెక్కు చెదరని రాతి శిల్పకళ, పక్కనే పెన్నా నది తీరం. ప్రతి సంవత్సరం ఏప్రిల్లో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు. అలానే ఈ ఆలయం చూడడానికి నెల్లూరు జిల్లా చుట్టుపక్కల నుంచి వచ్చే భక్తులు. ఈ ఆలయం ఎక్కడ అనుకుంటున్నారా? నమస్తే, నేను మీ బుచ్చిరెడ్డిపాలెం అబ్బాయిని. ఈ ఆలయం నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండలంలోని శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ చరిత్ర తీసుకుంటే, త్రేతాయుగంలో పరశురాముడు తన తండ్రి జమదాగ్ని మహర్షి ఆజ్ఞ మేరకు తల్లి రేణుకాదేవిని హతమార్చిన అనంతరం పాప విమోచనం కోసం దేశవ్యాప్తంగా 101 శివలింగాలను ప్రతిష్ఠించాడు. అందులో భాగంగా చివరదైన 101వ శివలింగాన్ని సంగంలోని పెన్నా నది తీరాన నిర్మించి త్రివేణి సంగమేశ్వరంగా నామకరణం చేశాడు. నాటి త్రివేణి సంగమమే కాలక్రమేణా సంగంగా మారింది. ఈ ఆలయానికి చోళ, పల్లవ, విజయనగర, రెడ్డి రాజులు వివిధ మండపాలు, విగ్రహాలు, గర్భగుడి గోపురాలు నిర్మించారు. ఈ ఆలయం ఎంట్రన్స్ లో 1997లో నిర్మించిన వినాయక స్వామి విగ్రహం, అలానే ఈ ఆలయం చుట్టూ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, అయ్యప్ప స్వామి ఆలయం, కామాక్షి దేవి ఆలయం, అలా ఎన్నో రకాల మహిమగల గర్భగుడులు, అలానే పెద్ద పెద్ద ధ్వజస్తంభాలు, మంచి శిల్పకళ నందీశ్వరుడు, ఎదురుగా ధ్యానముద్రలో ఉన్న శివుడు, చెక్కు చెదరని గట్టిగూడ నిర్మాణాలతో ఎంతో అద్భుతంగా శక్తివంతంగా ఉంటుంది ఈ ఆలయం. ఈ ఆలయంలో ప్రతి ఏటా ఏప్రిల్లో బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. అలానే ఇతర పండుగలప్పుడు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ దేవాలయం గొప్ప చరిత్ర, భక్తుల విశ్వాసాలతో నిండి ఈ ఆలయం శ్రీ కామాక్షి దేవి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది.